హాయ్ అనిల్ నాయర్ హియర్. డిస్కౌంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ని మనము చూద్దాము. క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకుందాం సార్. అన్ ఆర్టికల్ ఈజ్ మార్క్డ్ అట్ 550. మార్క్డ్ ప్రైస్ ఏమో 550 ఇచ్చాడు. దాంట్లో ఏమి ఇచ్చాడు? మళ్ళీ దాన్ని అమ్మేటప్పుడు డిస్కౌంట్ 40%. ఎప్పుడు మనము డిస్కౌంట్ ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆ పర్సంటేజ్ శాతాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ని భిన్నాలుగా ఫాస్ట్ గా మార్చడం తెలిస్తే క్వశ్చన్ మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. డిస్కౌంట్ 40% అంటే 40/100 అంటే 2/5. మనకు సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది సార్? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 1 - డిస్కౌంట్ పర్సంటేజ్. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? 550. 550 ఇంటూ 1 - 2/5 అంటే 3/5. 5 110 550. 110 ఇంటూ 3 330. మనకు సెల్లింగ్ ప్రైస్ అమ్మిన ధరేమో 330 వచ్చింది. క్వశ్చన్లో ఏమన్నాడు? సెల్లింగ్ ప్రైస్ అనేది 10% మోర్ దాన్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. 10% అంటే 10/100 అంటే 1/10. సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే 1/10 ఎక్కువ. అంటే దాని అర్థము కాస్ట్ ప్రైస్ 10 అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ దాని మీద 1 ఎక్కువ. 1 ఎక్కువ ఎంత? 11. కానీ క్వశ్చన్లో 11 బదులు మనకు ఎంత వచ్చింది? 330 వచ్చింది. అంటే 11 ఇంటూ 30 అంటే 10 ఇంటూ 30. కాస్ట్ ప్రైస్ ఎంత కావాలి సార్? 300. ఈ క్వశ్చన్లో మనకు శాతాల నుంచి భిన్నాలుగా మార్చడం తెలియాలి. సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి డిస్కౌంట్కి మధ్యనున్న రిలేషన్షిప్ తెలియాలి. ఆ రెండు తెలిస్తే చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.